హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్, ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ జబాంగ్ను మింత్రా ఎంతకు కొనుగోలు చేసింది? ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ జబాంగ్ను మింత్రా ఎంతకు కొనుగోలు చేసింది? $70 మిలియన్. $70 మిలియన్. నెక్స్ట్, ఆసియా ఖండంలో జీవించే ఏనుగుల సగటు జీవితకాలం ఎంత? ఆసియా ఖండంలో జీవించే ఏనుగుల సగటు జీవితకాలం ఎంత? ఆన్సర్ 48 సంవత్సరాలండి. 48 సంవత్సరాలు. దీని వివరణ వచ్చేసి, ఆసియా ఖండంలో ఏనుగుల సగటు జీవితకాలం 48 సంవత్సరాలు. ఆఫ్రికా ఏనుగుల జీవితకాలం 60 నుంచి 70 సంవత్సరాలు. 2003లో 85 సంవత్సరాల వయస్సు గల ఏనుగు తైవాన్లో మరణించింది. ప్రస్తుతం బతికి ఉన్న అతిపెద్ద వృద్ధ ఏనుగు ట్రావెన్కోర్ దేవస్థానంలో ఉన్న దాక్షాయని, 86 సంవత్సరాలు. ప్రస్తుతం బతికి ఉన్న అతి వృద్ధ ఏనుగు ట్రావెన్కోర్ దేవస్థానంలో ఉన్న దాక్షాయని, 86 సంవత్సరాలు. నెక్స్ట్, మొబైల్ నంబర్ ఆధారంగా తక్షణం నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థిక సంస్థ ఏది? మొబైల్ నంబర్ ఆధారంగా తక్షణం నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థిక సంస్థ ఏది? ఎస్బీఐ. సో ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ లేకుండా బ్యాంక్ అకౌంట్కు అనుసంధానించిన ఫోన్ నెంబర్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని కల్పించింది ఎస్బీఐ. నెక్స్ట్, లైంగిక దోపిడీ నిందలు బారిన వారిని రక్షించేందుకు ప్రపంచ శాంతి నిధికి ఇండియా ఎంత ఆర్థిక సహాయం చేసింది? లైంగిక దోపిడీ నిందల బారిన పడిన వారిని రక్షించేందుకు ప్రపంచ శాంతి నిధికి ఇండియా ఎంత ఆర్థిక సహాయం చేసింది? దీని ఆన్సర్ వచ్చేసి $1,00,000 అండి. $1,00,000. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 16 శాంతి పరిరక్షణ ఆపరేషన్లు చేస్తుంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 16 శాంతి పరిరక్షణ ఆపరేషన్లు చేస్తుంది. నెక్స్ట్, కాశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ వాడకం మీద వేసిన కమిటీ ఏది? కాశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ వాడకం మీద వేసిన కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి టీవీఎస్ఎస్ ప్రసాద్ కమిటీ. టీవీఎస్ఎస్ ప్రసాద్ కమిటీ. సో దీని వివరణ వచ్చేసి, బుల్లెట్లు శరీరానికి తాకడం వల్ల ప్రాణాంతకం కాని అనేక గాయాలు అవుతాయి. పెల్లెట్లు కంటిలో గుచ్చుకున్నప్పుడు చూపు పోయే అవకాశం ఉంది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ 7 మంది సభ్యులతో టీవీఎస్ఎన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ 7 మంది సభ్యులతో టీవీఎస్ఎన్ ప్రసాద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ సంస్థ శాఖతో కలిసి భవిష్యత్తు కోసం ఆహారం అనే పథకంను ప్రారంభించింది? భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ సంస్థ శాఖతో కలిసి భవిష్యత్తు కోసం ఆహారం అనే పథకాన్ని ప్రారంభించింది? దీని ఆన్సర్ వచ్చేసి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో ఈ పథకం కింద ఆసియా, ఆఫ్రికాకు చెందిన 1,500 మంది నిపుణులకు రైతుల సమస్యల నిర్మూలన కోసం వినూత్న పరిష్కారాలు అందించేలా శిక్షణ ఇస్తారు. ఈ పథకం కింద ఆసియా, ఆఫ్రికాకు చెందిన 1,500 మంది నిపుణులకు రైతుల సమస్యల నిర్మూలన కోసం వినూత్న పరిష్కారాలు అందించేలా శిక్షణ అందిస్తారండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక హంగేరియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేత ఎవరు? ప్రతిష్టాత్మక హంగేరియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేత ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసి లెవిస్ హామిల్టన్. లెవిస్ హామిల్టన్. సో దీని వివరణ వచ్చేసి, హంగేరియన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్ విజయం సాధించాడు. హంగేరియన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్ విజయం సాధించాడు. 2వ స్థానంలో నికోలస్ బర్గ్, 3వ స్థానంలో డేనియల్ రీకి నిలిచారు. 2వ స్థానంలో నికోలస్ బర్గ్, 3వ స్థానంలో డేనియల్ రికీ నిలిచారు. నెక్స్ట్, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో కాంస్య పథకం సాధించింది ఎవరు? జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో కాంస్య పథకం సాధించి ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసి మానవాదిత్య రాథోడ్. మానవాదిత్య రాథోడ్. దీని వివరణ వచ్చేసి, ఎథెన్స్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య రాథోడ్ ఇటలీలో జరిగిన జూనియర్ షూటింగ్లో కాంస్య పథకం సాధించాడు. ఎథెన్స్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కుమారుడు మానవాదిత్య రాథోడ్ ఇటలీలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో కాంస్య పథకం సాధించాడు.
నెక్స్ట్ ప్రతిష్టాత్మక కళానిధి పురస్కారం పొందిన మొదటి మహిళా వయోలినిస్ట్ ఎవరు? ప్రతిష్టాత్మక కళానిధి పురస్కారం పొందిన మొదటి మహిళా వయోలినిస్ట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి కన్యాకుమారి అండి. కన్యాకుమారి. సో, ప్రతిష్టాత్మక సంగీత కళానిధి పురస్కారం పొందిన మొదటి మహిళా వయోలినిస్ట్ కన్యాకుమారి. సంగీత కళా ఆచార్య పురస్కారానికి ఆర్ఎస్ త్యాగరాజన్, ఆర్ఎన్ తారనాథన్, కె వెంకట్రామన్ ఎంపికయ్యారు. ఆచార్య పురస్కారానికి ఆర్ఎన్ త్యాగరాజన్, ఆర్ఎన్ తారనాథన్, కె వెంకట్రామన్ ఎంపికయ్యారు. నెక్స్ట్ నాస్కాం విడుదల చేసిన ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉద్యోగుల జాబితా 2016లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? నాస్కాం విడుదల చేసిన ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉద్యోగుల జాబితా 2016లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? దీని ఆన్సర్ వచ్చేసి టీసీఎస్ అండి. టీసీఎస్. నాస్కాం నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న ఐటీ సంస్థ టీసీఎస్. ఈ సంస్థకు 3,62,000 మంది ఉద్యోగులు ఉన్నారండి. ఇన్ఫోసిస్ వచ్చి రెండో స్థానంలో ఉంది. ఇది వచ్చేసి 1,47,000 మంది ఉన్నారండి. ఇన్ఫోసిస్‌లో 1,47,000 మంది ఉన్నారు. టీసీఎస్‌లో 3,62,000 మంది ఉన్నారండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.